స్వార్థ ప్రకటించు అని పాదములు కూడా సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు స్నేహితురాలు ఉంది. ఆమె నా దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆమె మొదటిగా చేసే పని ఏమిటంటే, ఆమె చాలా ఉన్నతమైనదైనా ఆమె వచ్చి పాదాలు ఎత్తుతూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, అమ్మ ఏంటి అంటే మీరు బోల్డ్ సువార్త చేసి వచ్చి ఉంటారు కదా, నాకు ఆశీర్వాదం కావాలంటది. నేను అంటాను, నాకు అంత భాగ్యం లేదు, మనం అందరం ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను ఏదో గొప్ప విషయంగా నేను చెప్పడం లేదు, కానీ ఆ స్వార్థ అంత విలువైందని చెప్తున్నాను. ఆ స్వార్థ అంత గొప్ప భాగ్యమైందని చెప్తున్నాను. ఆ స్వార్థ పరిచర్యని దేవుడు అంత లెక్కలోకి తీసుకుంటాడని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేదో నాకు ఘనత దొరికిందనో, అధికారం దొరికిందనో దాన్ని తీసుకుని అతిశయించను, కానీ ఆమె వెళ్ళిన తర్వాత నేను చాలా కన్నీటితో ప్రార్థన చేస్తాను. ప్రభువా, నాకు అందుకు అర్హత కానీ యోగ్యత కానీ లేదు, కానీ నాయన నా తండ్రి ఈ పరిచర్య మాకు వాళ్ళకి కూడా దీవెనకరంగా ఉంచి. ఇప్పుడు చేసేలేని పరిచర్య ఆమె దేవునికి అనుకుంటుంది, నేను నాకు అనుకుంటున్నాను. మధ్యవర్తిగా నేను చేసేది ఒకటే ప్రార్థన. ఈరోజు తన పరిచర్యని తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.